వెల్కమ్ టు ద రీజనింగ్ క్లాసెస్. ఈరోజు మనము సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. అందులో భాగంగా సీటింగ్ అరేంజ్మెంట్లో మనకు కొన్ని మోడల్స్ కనిపిస్తాయి. దాదాపుగా మనకు 4 మోడల్స్ కనిపిస్తుంటాయి. ఇందులో కూడా ఈ 4 మోడల్స్ని మనం కంప్లీట్ చేసుకుంటాం, ఇన్ డెప్త్ నేర్చుకుంటాం, ఎస్ఐ డెప్త్ వరకు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరేనా? సో ఇప్పుడు ఇందులో భాగంగా మొట్టమొదలు మనకు ఉండేటటువంటి మోడల్ ఏంటి అంటే పోల్చుట అంటాం. పోల్చుట కంపారిజన్స్ అంటాం. ఆ తర్వాత రెండవది ఒక వరుసలో కూర్చొనుట అంటాం, సిట్టింగ్ ఇన్ ఏ రో. మూడవదేమో ఒక వృత్తాకారపు బల్ల చుట్టూ కూర్చొనుట అంటాం. ఆ తర్వాత నాలుగవదేమో పజిల్స్ టైప్ ఉంటాయి, పట్టిక రూప ప్రశ్నలు ఉంటాయి. ఆ పట్టిక రూప ప్రశ్నల్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. ఓకేనా? కొద్దిగా లెందీగా ఉంటుంది ఈ టాపిక్, ఒక లెందీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఓపిక్గా ఈ టాపిక్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ డామినేట్ చేస్తుంటుంది దాదాపుగా 5 నుంచి 8 క్వశ్చన్స్. గతంలో 15 క్వశ్చన్స్ కూడా ఇందులో నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా 5 నుంచి 8 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది ఎస్ఐలో గాను. పీసీకి గాను ఖచ్చితంగా ఒక 3 క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదేంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఒక అనువైనటువంటి టాపిక్ ఇది, ఎవరికి? ఎగ్జామినర్కి గాను. ఓకే, సో అందులో భాగంగా పోల్చుటకు మనం ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో ఏ కామా బి కామా సి కామా డీలు నలుగురు మిత్రులు గలరు. ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి, బి అను వ్యక్తి సి కన్నా పొట్టి, ఏ అను వ్యక్తి సి కన్నా పొడగరి కాదు, సి అను వ్యక్తి డి కన్నా పొట్టి అయిన అందరిలోకెల్లా పొడగరి ఎవరు? దీన్ని రకరకాలుగా మనం ప్లాన్ చేస్తాం. ఒక రకం చూడండి ఎట్లా ప్లాన్ చేస్తాం మనము. ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి, ఇలా ప్లాన్ చేస్తాం. ఏ అనే వ్యక్తి ఎవరికన్నా పొడగరి, బి కన్నా పొడగరి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని రాస్తాం. అలాగే బి అను వ్యక్తి సి కన్నా పొట్టి, బి అనే వ్యక్తి ఎవరికన్నా పొట్టి, సి కన్నా పొట్టి. ఇప్పుడు ఇది ఎక్కడ రాయాలనేది అర్థం కాదు. ఎవరికన్నా పొట్టి కావాలి? బి అనే వ్యక్తి సి కన్నా. సి కన్నా పొట్టి అంటే సి ఇక్కడ రావాలా, సి ఇక్కడ రావాలా? కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. లేదా ఇలా రాయొచ్చు, బి ఈజ్ లెస్సర్ దాన్ సి అంటాం. ఓకేనా? సి ఇలా రాస్తాం, సి ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటాం. కానీ ఈ రెండింటిని మనం రాసే విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుంది. అలాగే ఏ అను వ్యక్తి సి కన్నా పొడగరి కాదు. ఏ అనే వ్యక్తి సి కన్నా పొడగరి కాదు అంటే ఏ అనే వ్యక్తి సి కన్నా పొట్టి. ఏ అనే వ్యక్తి సి కన్నా పొట్టి అంటే దాని అర్థం సి ఇక్కడ వస్తాడు. ఇప్పుడు దీని గురించి మనకు అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఏ అను వ్యక్తి సి కన్నా పొడగరి కాదు, సి కన్నా పొడగరి కాదు అంటే సి కన్నా పొట్టి అని అర్థం. అలాగే సి అను వ్యక్తి డి కన్నా పొట్టి. సి అనే వ్యక్తి ఎవరికన్నా పొట్టి? డి కన్నా పొట్టి. ఇప్పుడు అందరిలోకెల్లా పొడగరి ఎవరు? అందరిలోకెల్లా పొడగరి ఎవరు? డి ఈజ్ ద ఆన్సర్. ఇదొక విధానం, ఇలా రాయొచ్చు. ఇంకొక విధానాన్ని కూడా మనం అనుసరించవచ్చు. ఏంటంటే ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి. ఏ అనే వ్యక్తి ఎవరికన్నా పొడగరి? బి కన్నా పొడగరి. అలాగే బి అను వ్యక్తి సి కన్నా పొట్టి. బి అనే వ్యక్తి సి కన్నా పొట్టి. సి ఇక్కడ రావచ్చు, సి ఇక్కడ రావచ్చు. ఓకే, అలాగే ఏ అను వ్యక్తి సి కన్నా పొడగరి కాదు. ఏ సి కన్నా పొడగరి కాదు అంటే ఏ అనేవాడు సి కన్నా పొట్టి. సో దట్ బి అను వ్యక్తి సి కన్నా పొట్టి. అవును, బి అను వ్యక్తి సి కన్నా పొట్టి. పర్ఫెక్ట్. సి అను వ్యక్తి డి కన్నా పొట్టి. సి అను వ్యక్తి ఎవరికన్నా పొట్టి? డి కన్నా పొట్టి. అయిపోయింది. ఇప్పుడు అందరిలోకెల్లా పొడగరి ఎవరు? డి. ఈ రెండింటికన్నా పోల్చే విధానము దిస్ ఈజ్ ద బెస్ట్ వే. ఇది సూపర్ పద్ధతి. ఈ పద్ధతిని మీరు ఫాలో కండి, బాగుంటుంది, బాగుపడతారు. ఓకేనా? సో ఒక హారిజాంటల్ లైన్ తీసుకోండి, దీనిపైన వీళ్ళని నిల్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి. ఏ అనే వ్యక్తి బి కన్నా పొడగరి. ఈ లైన్ బి కన్నా పొడగరిని తెలియజేస్తుంది. వెరీ గుడ్. అలాగే బి అను వ్యక్తి సి కన్నా పొట్టి. బి అనే వ్యక్తి సి కన్నా పొట్టి అంటే సి మధ్యలో రావచ్చు, సి ఇక్కడ కూడా రావచ్చు. కాబట్టి మనం ఏం చెప్పలేము. కానీ ఏ అను వ్యక్తి సి కన్నా పొడగరి కాదు. ఏ అను వ్యక్తి సి కన్నా పొడగరి కాదు కాబట్టి సి ఇక్కడ రావచ్చు. వీళ్ళిద్దరు కూడా సమాన పొడవులను కూడా కలిసి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సి అను వ్యక్తి డి కన్నా పొట్టి. సి అనే వ్యక్తి ఎవరికన్నా పొట్టి? డి కన్నా పొట్టి. ఓవర్.
రైట్. అయినా అందరి లేకల్లా పొడగరి. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి మనం బతికి బయటపడ్డాము. ఒకవేళ లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఏసీలు ఇద్దరు సమవయస్కులు కూడా కావచ్చు. ఓకేనా? ఏసీలు ఇద్దరు సమవయస్కులు. నేను పటం తయారు చేస్తున్నా చూడండి. ఇది బి, ఆ తర్వాత ఇదేమో ఏ. అవునా? ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? బి అను వ్యక్తి సి కన్నా పొట్టి, ఏ అను వ్యక్తి సి కన్నా పొడగరి కాదు. ఏ అనే వ్యక్తి సి కన్నా పొడగరి కాదు అంటే వీళ్ళిద్దరూ సేమ్ హైట్ గలవారు కూడా ఉండొచ్చు. ఓకే. అలాగే కాకపోతే సి అట డి కన్నా పొట్టి అన్నాడు కాబట్టి ఈ రెండవ సందర్భం ఒకవేళ ఎగ్జిస్ట్ అయినా కూడా ఇక్కడ అందరిలో కల్లా పొడగరి ఎవరు అంటే ఏం చెప్పొచ్చు? మనము డిగానే సంబోధించవచ్చు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ డి. అయితే ఈ 3 పద్ధతులలో కూడా ద బెస్ట్ పద్ధతి ఏంటి అంటే ఈ థర్డ్ వన్ ఈజ్. ఎందుకు అనగా ఇప్పుడు చూడండి, ఏకి బికి మధ్య మనం డిసైడ్ చేసిన తర్వాత ఒక ఇద్దరు వచ్చారనుకోండి, ఇప్పుడు ఏబీల మధ్య ఈ లెసర్ దాన్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది రాయడం కుదురుతుందా? అస్సలు కుదరదు, కష్టం అవుతుంది. కాబట్టి పటాన్ని తుడిపేసి మళ్ళీ ఇంకొక పటం తయారు చేస్తాం, మళ్ళీ తుడిపేసి మళ్ళీ తయారు చేస్తాం. సో ఇంత టైం మనకు ఎగ్జామినేషన్ హాల్లో ఉండదు. కావున ద బెస్ట్ ఏంటి అంటే కంపారిజన్స్ వచ్చినప్పుడు మనము ఇలా రాసుకోవడం బెస్ట్ వన్. సరేనా? ఇట్లా ఫాలో కండి, ఇది బాగుంటుంది. నెక్స్ట్ వన్, రెండవ క్వశ్చన్. ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి, సి అను వ్యక్తి డి కన్నా పుట్టి, బి అను వ్యక్తి సి కన్నా పొడగరి అయినా అందరిలోకెల్లా పొడగరి ఎవరు? పటన్ రాసేసినాం, హారిజాంటల్ లైన్. ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి, ఏ అనే వ్యక్తి ఎవరికన్నా పొడగరి? బి కన్నా పొడగరి. వెరీ గుడ్. సి అను వ్యక్తి డి కన్నా పొట్టి, ఈ విషయం తెలియదు, పక్కకు పెట్టండి. బి అను వ్యక్తి సి కన్నా పొడగరి, బి అనే వ్యక్తి ఎవరికన్నా పొడగరి? సి కన్నా పొడగరి. ఇది అయిపోయింది. ఇప్పుడు సి లింకప్ వచ్చింది. సి అను వ్యక్తి డి కన్నా పొట్టి, సి అనే వ్యక్తి డి కన్నా పొట్టి వచ్చేసింది. ఓకేనా? సో ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి, పర్ఫెక్ట్. ఇప్పుడు సి ఒకటే మెయిన్ మనకు. సి అను వ్యక్తి డి కన్నా పొట్టి అన్నప్పుడు డి ఇక్కడ రావచ్చు, డి ఇక్కడ రావచ్చు, లేదా డి ఇక్కడ రావచ్చు, లేదా డి ఇక్కడ రావచ్చు. అవునా? ఫైన్. ఏ అను వ్యక్తి బి కన్నా పొడగరి, ఏ అనే వ్యక్తి బి కన్నా పొడగరి, సి అను వ్యక్తి డి కన్నా పొట్టి, సి అనే వ్యక్తి డి కన్నా పొట్టి, డి కన్నా పొట్టి, డి కన్నా పొట్టి, బి అను వ్యక్తి సి కన్నా పొడగరి, బి అను వ్యక్తి సి కన్నా పొడగరి అయినా అందరిలోకెల్లా పొడగరి ఎవరు? డి కావచ్చు, ఏ కావచ్చు. ఓకేనా? చెప్పలేము, కెనాట్ బి డిటర్మైన్. ఎందుకు అంటే డి యొక్క పొజిషన్, డి యొక్క ప్లేస్ నిర్ధారణ జరగలేదు కాబట్టి చెప్పలేము, కెనాట్ బి డిటర్మైన్ అంటాం. సరేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక కుటుంబంలో 5 మంది సభ్యులు కలరు. ప్రతి ఒక్కరూ వేరు వేరు వయస్సులను కలిగి ఉన్నారు. ఏ ఇద్దరికి సమాన వయస్సు లేదు. సి కన్నా ఇద్దరు పెద్దవారు, సి కన్నా ఇద్దరు పెద్దవారు, సి కన్నా ఇద్దరు చిన్నవారు. ఇది 2 సార్లు వచ్చింది. సి కన్నా ఇద్దరు పెద్దవారు, సి కన్నా ఇద్దరు చిన్నవారు. వెరీ గుడ్. ఓకేనా? బి లేదా డీలు వయస్సులో అందరికన్నా పెద్దవారు కారు. బి లేదా డీలు వయస్సులో అందరికన్నా పెద్దవారు కారు, చిన్నవారు కారు. అంటే వాళ్ళు పెద్దోళ్ళు కారు, చిన్నోళ్ళు కారు. బి అనువాడు ఏ కన్నా చిన్న మరియు సి కన్నా పెద్ద అయినా కుటుంబంలో 4వ పెద్ద ఎవరు? ఓకే. టోటల్ ఎంతమంది ఉన్నారు? 5గురు ఉన్నారు. వెరీ నైస్. ఇప్పుడు ఏం చేద్దాం? వేరు వేరు. సి కన్నా ఇద్దరు పెద్దవారు. సి ఉన్నారు, ఇక్కడ సి మధ్యలో ఉన్నాడు. సి కన్నా ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు, అలాగే ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారు. అంటే సి మధ్యలో ఉన్నారు. సి కన్నా ఇద్దరు చిన్నోళ్ళు ఉన్నారు, అలాగే సి కన్నా ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు. వెరీ గుడ్, ఫైన్. సి కన్నా ఇద్దరు. బి లేదా డీలు వయస్సులో అందరికన్నా పెద్దవారు కారు, చిన్నవారు కారు. బి డీలు ఎట్టి పరిస్థితులలో ఎక్స్ట్రీమ్లు ఉండొద్దు. ఇక్కడ బి ఉంటే ఇక్కడ డి ఉండాలి, ఇక్కడ బి ఉంటే ఇక్కడ డి ఉండాలి. దిస్ ఈజ్ ఓవర్. ఆ 2 ప్లేసులు మాత్రం వాళ్ళిద్దరివి. ఇది అయిపోయింది. ఓకే. బి అనువాడు ఏ కన్నా చిన్న మరియు సి కన్నా పెద్ద. బి అనేవాడు సి కన్నా పెద్ద, బి అనేవాడు సి కన్నా పెద్ద కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకుంటాం? బిని రాస్తాం. బి ఇక్కడ వచ్చేస్తాడు. బి అనేవాడు సి కన్నా పెద్ద,
బి అనువాడు ఏ కన్నా చిన్న మరియు సి కన్నా పెద్ద, కానీ ఏ కన్నా చిన్న. అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ ఎవరిని రాసుకోవాలి? డిని రాసుకోవాలి. అయిపోయింది. అందరూ వచ్చేసారు, ఒక్కడు మిగిలిపోయాడు. ఎవడు? ఏబిసిడిఈలో ఇక్కడ ఈ అనే వ్యక్తి మిగిలిపోయాడు. కుటుంబంలో 5 మంది ఉన్నారు. ఓకేనా? ఏబిసిడి అన్నాడు కాబట్టి మిగిలిపోయింది. ఈని మనము అజ్యూమ్ చేస్తాం, ఈ ఇక్కడ ఉంటాడు. ఓవర్. ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేసుకుందాం. వేరు వేరు వయసులను కలిగి ఉన్నారు. వెరీ నైస్. సి కన్నా 2 పెద్దోళ్ళు ఉన్నారు, 2 చిన్నోళ్ళు ఉన్నారు. బి లేదా డీలు వయస్సులో అందరికన్నా పెద్దవారు కారు. బీడీలు అందరికన్నా పెద్దోళ్ళు కారు, అందరికన్నా చిన్నోళ్ళు కారు. బి అనువాడు ఏ కన్నా చిన్న మరియు సి కన్నా పెద్ద. ఆయన కుటుంబంలో 4వ పెద్ద ఎవరు? 1 2 3 4. 4వ పెద్ద ఎవరు? డి. ఆన్సర్ ఈజ్ డి. 4వ పెద్ద. మొదటి పెద్ద ఏ, 2వ పెద్ద, 3వ పెద్ద, 4వ పెద్ద ఎవరు? క్యాపిటల్ డి. ఓకేనా? నెక్స్ట్ 4వది. ఏబిసిడిఈలు ఒక కంపెనీలో పని చేయుచున్నారు. వీరి యొక్క సంపాదనలు వేరువేరుగా ఉన్నాయి. బి అనువాడు డి కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. డి అనువాడు అందరికన్నా తక్కువ సంపాదించడు. ఓకే. సి అనువాడు కేవలం ఏ కన్నా తక్కువ సంపాదిస్తాడు, కానీ బి కన్నా ఎక్కువ. అయినా అందరికన్నా తక్కువ సంపాదించువాడు ఎవరు? ఒక లైన్ హారిజాంటల్ లైన్. ఇప్పుడు బి అనువాడు డి కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. బి అనేవాడు ఎవరికన్నా ఎక్కువ సంపాదిస్తాడు? డి కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. డి అనువాడు అందరికన్నా తక్కువ సంపాదించడు అంటే డి కన్నా ముందు ఇంకెవరన్నా ఉంటారు అని అర్థం. అలాగే సి అనువాడు కేవలం ఏ కన్నా తక్కువ సంపాదిస్తాడు. సి అనేవాడు కేవలం ఏ కన్నా తక్కువ సంపాదిస్తాడు అని అర్థం. ఓకేనా? నైస్. ఇది అయిపోయింది. కానీ బి కన్నా ఎక్కువ, కాబట్టి సి అక్కడ వచ్చేస్తాడు. రైట్. అందరు వచ్చేసారా? ఏబిసిడిఈలు. ఏ వచ్చాడు, సి వచ్చాడు, బి వచ్చాడు, డి వచ్చాడు. ఈ డాటెడ్ లైన్ ఎవరిది? ఇది. ఒకసారి మొత్తం మనం క్రాస్ చెక్ చేసుకుందాం అంశాన్ని. వీరి యొక్క సంపాదన. బి అనువాడు డి కన్నా ఎక్కువ సంపాదిస్తాడు. డి అనువాడు అందరికన్నా తక్కువ సంపాదించడు. అవును. సి అనువాడు కేవలం ఏ కన్నా తక్కువ సంపాదిస్తాడు, కానీ బి కన్నా ఎక్కువ, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటాడు. అలాగే అందరికన్నా తక్కువ సంపాదించువాడు ఎవడు అన్నాడు. అందరికన్నా తక్కువ సంపాదించువాడు ఎవరు? ఆన్సర్ ఈజ్ క్యాపిటల్ ఈ. ఆన్సర్ ఈజ్. నెక్స్ట్ 5వ క్వశ్చన్. ఈఎఫ్, జిహెచ్ మరియు ఐలు 5గురు సోదరీమణులు. జి అనువారు ఇద్దరికన్నా మాత్రమే చిన్న. ఎఫ్ అనువారు ఈ కన్నా పెద్ద కానీ జి కన్నా చిన్న. ఐ అనువారు అందరికన్నా పెద్దవారు కారు. అయినా అందరిలోకి పెద్ద ఎవరు? రైట్. జి అనువారు ఇద్దరికన్నా మాత్రమే చిన్న. జి అట కేవలం ఇద్దరికన్నా మాత్రమే చిన్న. 1 2 3. ఇద్దరికన్నా మాత్రమే చిన్న. ఎఫ్ అనువారు ఈ కన్నా పెద్ద కానీ జి కన్నా చిన్న. ఎఫ్ అనేవారు ఈ కన్నా పెద్ద కానీ జి కన్నా చిన్న. కాబట్టి ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్. ఎఫ్ అనువారు ఈ కన్నా పెద్ద కానీ జి కన్నా చిన్న. ఐ అనువారు అందరికన్నా పెద్దవారు కారు. ఐ అనేవారు అందరికన్నా పెద్దవారు కారు అంటే ఐ సెకండ్ అని అర్థం. ఇప్పుడు ఈ వచ్చారు, ఎఫ్ వచ్చారు, జి వచ్చారు, హెచ్ రాలేదు. మిగిలిన లైన్ హెచ్. అది ఒకసారి మొత్తం క్రాస్ చెక్ చేసుకుందాం. సూపర్ ఉంటుందండి ఈ పద్ధతి. బెస్ట్. ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. జి అనువారు ఇద్దరికన్నా మాత్రమే చిన్న. జి అనేవారు ఇద్దరికన్నా 1 2 ఇద్దరికన్నా చిన్న. పర్ఫెక్ట్. ఎఫ్ అనువారు ఈ కన్నా పెద్ద. ఎఫ్ అనేవారు ఈ కన్నా పెద్ద కానీ జి కన్నా చిన్న. పర్ఫెక్ట్. ఐ అనువారు అందరికన్నా పెద్దవారు కారు. ఐ అనేటోడు అందరికన్నా పెద్దవారు కారంట. వెరీ గుడ్. అయినా అందరిలోకి పెద్దెవరు? అందరిలోకి పెద్దెవరు? హెచ్. ఎస్. 6వ క్వశ్చన్. 6గురు మిత్రులు ఎఫ్జిహెచ్, ఐజే మరియు కేలు వేరువేరు ఎత్తులను కలిగి ఉన్నారు. జి అనువాడు కే కన్నా మాత్రమే పొడగరి. జి అనేవాడు కే కన్నా మాత్రమే పొడగరి. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి కానీ ఐ కన్నా పొట్టి. ఐ అనువాడు అందరికన్నా పొడగరి కాడు. ఓకేనా?
దీన్ని ప్లాన్ చేద్దాం. జీ అనువాడు కే కన్నా మాత్రమే పొడగరి అంటే అందరికంటే పొట్టి కే కన్నా మాత్రమే పొడగరి అన్నాడు కాబట్టి సచ్చినట్టు ఏమవుతుంది, కే ఇక్కడ ఉంటే అలాగే కే కన్నా పొడగరి జీ అని అర్థం. ఓవర్. జీ అనువాడు కే కన్నా మాత్రమే పొడగరి, దట్స్ ఆల్. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి. ఎఫ్ ఎక్కడన్నా ఉండొచ్చు, హెచ్ ఎక్కడ ఉండొచ్చు, కే కన్నా పొడగరి ఎక్కడన్నా ఉండొచ్చు. కానీ ఐ కన్నా పొట్టి. ఐ అనువాడు అందరికన్నా పొడగరి కాడు. ఐ అనేవాడు అందరికన్నా పొడగరి కాడు అంటే ఐ అనేవాడు ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు ఐ అనేవాడు ఐ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి కానీ ఐ కన్నా పొట్టి. ఐ కన్నా పొట్టి అన్నారు కాబట్టి ఎఫ్ మరియు హెచ్లు ఇక్కడ రావచ్చు, ఎఫ్ ఇక్కడ రావచ్చు, హెచ్ ఇక్కడ రావచ్చు. ఓకేనా, ఇలా రావడానికి అవకాశం ఉంటుంది, ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయినా మూడవ పొడగరి ఎవరు అన్నారు. ఇక్కడ ఎఫ్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ హెచ్ ఉండొచ్చు, హెచ్ ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఎఫ్ ఇలా ఉండొచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి, కే కన్నా పొడగరి, ఇదో కే కన్నా పొడగరి వీళ్ళిద్దరు. అవునా, వేరు ఎత్తులను కలిగి ఉంటారు, పర్ఫెక్ట్. కానీ ఐ కన్నా పొట్టి, ఐ కన్నా పొట్టి, పర్ఫెక్ట్. ఐ అనేవాడు అందరికన్నా పొడగరి కారు. ఐ అనేవాడు అందరికన్నా పొడగరి కాడు అంటే ఐ అనేవాడు అందరికన్నా పొడగరి. ఇక్కడ ఎవరో ఇంకొక వ్యక్తి మిత్రుడు ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో మిగిలిపోయినోడు ఎవడు ఉంటే వాడే. ఎవరు వారు? జే అందరికన్నా పొడగరి. అయితే క్వశ్చన్ ఏమడిగారు, మూడవ పొడగరి ఎవరు అన్నాడు. 1, 2 మూడవ పొడగరి. మూడవ పొడగరి ఉంటే ఎఫ్ లేదా హెచ్ ఉండాలి. ఎఫ్ లేదా హెచ్లలో ఏదో ఒకరు, డిసైడ్ కాదు. ఇంకొక పటం కూడా దీన్ని మనం ప్లాన్ చేయొచ్చు. ఎస్ఐ వాళ్ళు కొద్దిగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను చూడండి ఎలా ప్లాన్ చేస్తాను. ఇదేమో కే, ఓకేనా, ఆ తర్వాత ఇదేమో జీ. ఓకే, ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి. ఇదో ఎఫ్ మరియు హెచ్లు వీళ్ళిద్దరూ కే కన్నా పొడగరి. ఇక్కడ హెచ్ వచ్చాడు, ఇక్కడ ఎఫ్ వచ్చాడు. అవునా కదా, కే కన్నా పొడగరి. ఓకే, ఐ అనువాడు అందరికన్నా పొడగరి కాడు. ఐ అనేవాడు అందరికన్నా పొడగరి కాడు కాబట్టి ఐ అనేవాడు ఇక్కడ కూడా రావచ్చు. ఓకేనా, ఇక్కడ కూడా ఐ రావచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి చాలా ఘోరంగా ఇక్కడ మనం ఇది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడెక్కడన్నా రావడానికి అవకాశం ఉంటుంది. సో సింపుల్గా ఏంది అంటే మనం ఇట్లా లాజిక్గా మనం ఇది ప్లాన్ చేసుకొని ముందుకు వచ్చేద్దాం. ఏం చేస్తున్నాడు చూడండి, ఇలా ప్లాన్ చేసుకుందాం మనం. జీ అనువాడు కే కన్నా మాత్రమే పొడగరి. జీ అనేవాడు కే కన్నా మాత్రమే పొడగరి అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఇంకెవ్వరు ఉండరు అని అర్థం. ఇది కీలకం. ఇది మాత్రమే అన్నాడు చూడండి. అందుకే ఇప్పుడు మనం ఇలా రాసిన పటం ఎగ్జిస్ట్ కాదు అది. ఓకే, జీ అనేవాడు కేవలం కే కన్నా మాత్రమే పొడగరి కాబట్టి జీకి కేకి మధ్యలో ఇంకెవ్వరు రారు, ప్రస్తావన ఉండదు. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి. ఎఫ్ మరియు హెచ్లు కే కన్నా పొడగరి కానీ ఐ కన్నా పొట్టి అన్నాడు. డెఫినెట్గా ఐకి జీకి మధ్యలోనే ఎఫ్హెచ్లు ఉంటారు. అయిపోయింది. అందరికన్నా పొడగరి ఐ కాడు అంటే అందరికన్నా పొడగరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, జే. క్వశ్చన్ ఏమడిగాడు, మూడవ పొడగరి ఎవరు అన్నాడు. 1, 2 మూడవ పొడగరి ఉంటే ఎఫ్ ఉండాలి, లేకపోతే హెచ్ ఉండాలి. ఈ రెండిట్లలో ఎవరో ఒకరు ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ద D1. 7th క్వశ్చన్. P, Q, R, S, T మరియు యూలు ఒక క్విజ్లో పాల్గొన్నారు. PQRST మరియు యూలు ఒక క్విజ్లో పాల్గొంటున్నారు. యు అనువాడు క్యూ కన్నా ఎక్కువ మరియు ఆర్ కన్నా తక్కువ మార్కులను పొందెను. ఒక క్విజ్లో పాల్గొంటున్నారు. యు అనువాడు క్యూ కన్నా ఎక్కువ మార్కులను, యు అనువాడు క్యూ కన్నా ఎక్కువ మార్కులను పొందెను. టీ అనువాడు ఆర్ కన్నా, యు అనువాడు క్యూ కన్నా ఎక్కువ మార్కులను పొందెను, ఆర్ కన్నా తక్కువ మార్కులను పొందెను. ఈ పాయింట్ రాసేసాం, వెరీ నైస్. టీ అనువాడు ఆర్ కన్నా ఎక్కువ మార్కులను పొందెను
కానీ అందరికన్నా ఎక్కువ కాదు. టీ అనువాడు 6 కన్నా ఎక్కువ మార్కులను పొందాడు, కానీ అందరికన్నా ఎక్కువ కాదు అంటే ఇంకొకరు ఉన్నారు. క్యూ అనువాడు పీ కన్నా మాత్రమే ఎక్కువ మార్కులను పొందెను. క్యూ అనువాడు పీ కన్నా మాత్రమే ఎక్కువ. 1 2 3 4 5. ఓకే, మొత్తం ఎంతమంది? 6. ఒక్కరు మిస్ అయ్యారు. ఎవరు వారు? ఎస్ కాబట్టి ఎస్. ఇక్కడ ఒకసారి మొత్తం పర్ఫెక్ట్గా ఆ దత్తాంశాన్ని చెక్ చేసుకునే బాధ్యత మనది. యు అనే వ్యక్తి క్యూ కన్నా ఎక్కువ మరియు ఆర్ కన్నా తక్కువ. పర్ఫెక్ట్. టీ అనువాడు ఆర్ కన్నా ఎక్కువ మార్కులను పొందెను. అవును, కానీ అందరికన్నా ఎక్కువ కాదు అంటే అతని కన్నా ఎక్కువ ఒకరున్నారు. పర్ఫెక్టే. క్యూ అనేవాడు పీ కన్నా మాత్రమే ఎక్కువ మార్కులను పొందెను. పీ కన్నా మాత్రమే ఎక్కువ మార్కులను పొందెను. అయినా రెండవ గరిష్ట మార్కులను పొందిన వారు 1 2. రెండవ గరిష్ట మార్కులను పొందిన వ్యక్తి ఎవరు? టీ. ఆన్సర్ ఈజ్ టీ. ఆన్సర్ ఈజ్ టీ. ఓకేనా? 8th క్వశ్చన్. ABCDE అను 5 మిత్రులు కలరు. ఏ అనువాడు బి కన్నా పొట్టి కానీ ఈ కన్నా పొడగరి. ABCDలలో ఏ అనువాడు బి కన్నా పొట్టి కానీ ఈ కన్నా పొడగరి. ఎవరు? ఏ అనేవాడు బి కన్నా పొట్టి, కానీ ఏ అనేవాడు బి కన్నా పొట్టి, ఈ కన్నా పొడగరి. అవును, ఈ కన్నా పొడగరి, కానీ బి కన్నా పొట్టి. పర్ఫెక్ట్. సి అనువాడు అందరికన్నా పొడగరి. సిని దాటినోడెవ్వడు లేడు, మించినోడెవ్వడు లేడు. డి అనువాడు బి కన్నా పొట్టి. డి అనువాడు బి కన్నా పొట్టి, కానీ ఏ కన్నా పొడగరి. అంటే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే వ్యక్తి ఎవరు? డి. ఓకేనా? సి అనువాడు. డి అనువాడు బి కన్నా పొట్టి. డి అనువాడు బి కన్నా పొట్టి, కానీ ఏ కన్నా పొడగరి. పర్ఫెక్ట్. ఓకే. ఎవరికన్నా ఇద్దరు పొడగరి మరియు ఇద్దరు పొట్టి. ఎవరికన్నా ఇద్దరు పొడగరి? డి కన్నా ఇద్దరు పొడగరి, ఇద్దరు పొట్టి. అంటే మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా? 9th క్వశ్చన్. గరిమ సరిత కన్నా పొడగరి కానీ రీనా కన్నా పొట్టి. రీనా మరియు తాన్యాలు సమాన ఎత్తులను కలిగి ఉన్నారు. గరిమ అనుకన్నా పొట్టి, అయినా అందరిలోకి పొట్టి ఎవరు? గరిమ సరిత కన్నా పొడగరి. గరిమ సరిత కన్నా పొడగరి. ఈవిడ సరిత. సరిత కన్నా పొడగరి ఎవరు? గరిమ. గరిమ సరిత కన్నా పొడగరి, కానీ రీనా కన్నా పొట్టి. ఈవిడ ఎవరికన్నా పొట్టి? రీనా కన్నా పొట్టి. రీనా మరియు తాన్యాలు సమాన ఎత్తులను కలిగి ఉన్నారు. రీనా మరియు తాన్యాలు వీళ్ళిద్దరు సమాన ఎత్తులను కలిగి ఉన్నారు. ఒకటే లైన్ ఇద్దరిని రిప్రజెంట్ చేస్తుంది. గరిమ అను కన్నా పొట్టి. గరిమ ఎవరికన్నా? అను కన్నా పొట్టి. ఆయన అందరిలోకి పొట్టి ఎవరు? గరిమ అను కన్నా పొట్టి అంటే అను ఇక్కడ రావచ్చు, లేదా ఇక్కడ ఏమన్నాడు? రీనా మరియు తాన్య. ఓకే, రైట్. గరిమ సరిత కన్నా పొడగరి, కానీ రీనా కన్నా పొట్టి అన్నాడు. రీనా మరియు తాన్యులు సమాన ఎత్తులు కాబట్టి ఇక్కడ అను రావడానికి అవకాశం ఉంటుంది, లేదా అను ఇక్కడ బయటికి కూడా రావచ్చు. ఆవిడ అందరికంటే పొడుగ్గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అందరిలోకి పొట్టి ఎవరు అంటే మాత్రం పొట్టోళ్ళు ఎవరు? సరిత. మనం ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చూడండి. జనాలందరూ ఇలా ఉన్నారు. గరిమ సరిత కన్నా పొడగరి. ఇక్కడ ఈవిడ సరిత, ఈవిడ గరిమ. గరిమ సరిత కన్నా పొడగరి, కానీ రీనా కన్నా పొట్టి. ఈవిడ రీనా. రీనా మరియు తాన్యాలు వీళ్ళిద్దరూ సమాన పొడవులను కలిగి ఉన్నారు. ఒకటే లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. రెండు వీళ్ళిద్దరిని ఇదొక్క లైనే రిప్రజెంట్ చేస్తుంది. గరిమ అనుకన్న పొట్టి. గరిమ అనుకన్న పొట్టి. గరిమ అనుకన్న పొట్టి అన్నాడు కాబట్టి ఇక్కడ అను ఉండడానికి అవకాశం ఉంటుంది, లేదా అను ఇక్కడ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. నిర్ధారించబడనప్పుడు మనం 50-50 లైన్ అంటే డాటెడ్ లైన్ రాస్తాం. ఓకే, అదొక టెక్నిక్. అది అనుకన్న పొట్టి. ఆయన అందరిలోకి పొట్టెవరు? అందరిలోకి పొట్టెవరు? సరిత. కాబట్టి ఆన్సర్ ఈజ్ సరిత.
పొడగరి చెప్పలేము, కానీ అందరికన్నా పొట్టి చెప్పొచ్చు. ఎవరు అందరికన్నా పొట్టి? సరిత. ఓకేనా? నైస్. 10th క్వశ్చన్. డి అనువాడు సి మరియు ఈల కన్నా పొడగరి. డైరెక్ట్ రాసేద్దాం. డి అనేవాడు సి మరియు ఈల కన్నా పొడగరి. ఇతను డి అనేవాడు సి మరియు ఈల కన్నా పొడగరి. ఓకేనా? అంటే ఈ సీలు ఇక్కడ ఉండొచ్చు, ఈ సీలు ఇక్కడ ఉండొచ్చు. సి అనువాడు ఏ కన్నా పొడగరి. సి అనువాడు ఏ కన్నా పొడగరి. సి ఇక్కడ ఉండొచ్చు, సి ఇక్కడ ఉండొచ్చు. అవునా కదా? ఓకే. డి అనువాడు బి అంత పొడగరి కాడు. అయినా రెండవ పొడగరి ఎవరు? డి అనేవాడు బి అంత పొడగరి కాడు, అంటే బి కన్నా తక్కువ పొడగరిని కలిగి ఉన్నాడు. ఓకే, అయిపోయింది. రైట్. మళ్ళీ ఒకసారి ప్లాన్ చేద్దాం. డి అనువాడు సి మరియు ఈల కన్నా. డి అనేవాడు సి మరియు ఈల కన్నా పొడగరి. ఏ అనువాడు ఈ అంత పొడగరి కాదు. ఏ అనువాడు ఈ అంత పొడగరి కాడు, అంటే ఏ అనువాడు ఈ కన్నా తక్కువ అని అర్థం. ఏ డిసైడ్ కాదు, ఏ ఇక్కడ కూడా మనం చెప్పలేము. ఈ అంత కాదు అంటే ఈ కంటే తక్కువ ఇక్కడ రావచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. ఓకేనా? మొత్తానికైతే అక్కడ రాసేద్దాం. ఆ తర్వాత డి అనువాడు బి అంత పొడగరి కాడు. డి అనువాడు బి అంత కాడు అంటే బి కంటే తక్కువ. అయినా రెండవ పొడగరి ఎవరు? ఫస్ట్ సెకండ్ పొడగరి ఎవరు? డి. సో ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక కుమ్మరి వద్ద ఏబిసిడిఈ అను 5 వస్తువులు గలవు. 5 వస్తువులు గలవు. ఓకే. ఏ యొక్క బరువు బీనకు రెట్టింపు. ఏ యొక్క బరువు బీనకు రెట్టింపు. బి యొక్క బరువు సీనకు 4.5 రెట్లు. ఇది 4.5 రెట్లు, 4.5 టైమ్స్. రెట్టింపు 4.5 రెట్లు, 4.5 రెట్లు ఇది. సి యొక్క బరువు డిలో సగం, డి యొక్క బరువు ఈలో సగం, ఈ యొక్క బరువు ఏ కన్నా తక్కువ మరియు సి కన్నా ఎక్కువ అయిన అన్నింటికన్నా తేలికైనది, అంటే అన్నింటికన్నా తక్కువ బరువును కలిగి ఉన్నది. ఓకే, ఇక్కడ చూడండి. ఏ యొక్క బరువు బీనకు రెట్టింపు. ఏ యొక్క బరువు బీనకు రెట్టింపు. ఇటు చూడండి. ఏ యొక్క బరువు ఎవరికి రెట్టింపు? బీనకు రెట్టింపు. బి ఒకవేళ 1 యూనిట్ అనుకుంటే ఏ 2 యూనిట్లు. వెరీ నైస్. బి యొక్క బరువు సీనకు 4.5 రెట్లు. బి యొక్క బరువు సీనకు 4.5 రెట్లు. బి యొక్క బరువు సీనకు 4.5 రెట్లు. ఓకేనా? బి యొక్క బరువు సీనకు 4.5. 4.5 అంటే 2 4 8, 9, 9/2. ఓకేనా? దీన్ని ఏం చేస్తాం మనము? ఇది బి. బి అనేది సీనకు 4.5 రెట్లు, అంటే సి అనేది బీనకు 2/9 రెట్లు. అనగా ఇక్కడ మనం సిని రాసుకుంటాం. సి ఎన్ని రెట్లు అని అర్థం? 2/9 పార్ట్స్. 2/9 తిప్పి రాస్తే 9/2 అవుతుంది. నేను 2 రకాలు చెప్తాను, ఇది ఒకటి వినండి. ఇదైనాక సి యొక్క బరువు డిలో సగం. సి యొక్క బరువు డిలో సగం. డిలో సగం కాంప్లికేటెడ్ అవుతుంది. డి యొక్క బరువు ఈలో సగం, అది కూడా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇది చూడండి బెస్ట్. కాంప్లికేటెడ్ కాకుండా మనం తప్పించుకోవాలంటే ఇట్లా తప్పించుకోవచ్చు. ఇటు చూడండి. ఏ బి. ఏ యొక్క బరువు బీనకు రెట్టింపు. ఏ యొక్క బరువు బీనకు రెట్టింపు. బి యొక్క బరువు సీనకు 9. బి యొక్క బరువు సీనకు 4.5 రెట్లు. 4.5 రెట్లు అంటే 9/2 టైమ్స్. సి యొక్క బరువు డిలో సగం. సి యొక్క బరువు డిలో సగం. సి యొక్క బరువు డిలో సగం. సి యొక్క బరువు డిలో సగం విచ్ ఈజ్ 1/2. అలాగే డి యొక్క బరువు ఈలో సగం. డి యొక్క బరువు ఈలో సగం, ఇది కూడా ఎంత? 1/2. అన్ని హారాలను గుణకారం చేసుకోండి. బెస్ట్ అది. అన్ని హారాలను గుణకారం చేసుకోండి. ఇదో 2 2 4, 4 2 8, లేదా అన్ని సంఖ్యలను గుణకారం చేసుకోండి. ఈజీగా ఉంటుంది. ఇంకా
2 రెంట్లు 4, 4 రెంట్లు 8, లేదా హారాలను గుణకారం చేసినా సరే, అన్ని సంఖ్యలను గుణకారం చేసినా సరే, అన్ని సంఖ్యలను గుణకారం చేసుకోండి, సేఫ్లో ఉంటాం. 2 రెంట్లు 4 ఈ పద్ధతిలో 2 రెంట్లు 4 రెంట్లు 8 రెంట్లు 16, 16 ఇంటూ 9, లేదా హారాలు తీసుకో 2 రెంట్లు 4, 4 రెంట్లు ఎంత 8 అయిపోయింది. ఇప్పుడు చూడండి 8లో సగం డి కాబట్టి 8లో సగం ఎంత 4, 4లో సగం సి కాబట్టి 4లో సగం ఎంత 2, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది బి అనేది సీనకు 9/2 రెట్లు కాబట్టి 2 ఇంటూ 9/2 అంటాం. 2 క్యాన్సల్ ఎంత వచ్చింది 9 కాబట్టి ఇది 9. ఇప్పుడు ఏ అట బీనకు 2 రెట్లు అంటే ఏ 18, ఏ 18, బి 9, సి 2, డి 4, ఈ 8. సో ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని మనం పటం తయారు చేసుకోవాలి. అందరికంటే ఎక్కువ బరువు ఎవరున్నారు ఏ, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరి బరువు ఉంది బి, ఆ తర్వాత ఎవరి బరువు ఉంది ఏ వస్తువు యొక్క బరువు ఉంది ఈ యొక్క వస్తువు యొక్క బరువు ఉంది, తదుపరి ఏ వస్తువు యొక్క బరువు ఉంది డి ఉంది, ఆ తర్వాత ఏది వచ్చింది సి వచ్చింది, సి 2 యూనిట్లు, డి ఎన్ని యూనిట్లు 4 యూనిట్లు, ఈ ఎన్ని యూనిట్లు 8 యూనిట్లు, బి ఎన్ని యూనిట్లు 9 యూనిట్ల బరువు, ఏ 18 యూనిట్ల బరువు. పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, కావాలంటే చెక్ చేసుకోండి. ఏ యొక్క బరువు బీనకు రెట్టింపు అవును, బి యొక్క బరువు సీనకు 9 రెట్లు అవును, అలాగే సి యొక్క బరువు డిలో సగం, సి యొక్క బరువు డిలో సగం అవును, డి యొక్క బరువు ఈలో సగం అవును, ఈ యొక్క బరువు ఏ కన్నా తక్కువ, ఈ యొక్క బరువు ఏ కన్నా తక్కువ మరియు సి కన్నా ఎక్కువ అయినా అన్నింటికన్నా తేలికైనది, అన్నింటికన్నా తేలికైనది ఏది సి. సో ఆన్సర్ ఈజ్ సి. ఈ లెక్కలు ఇలా చేసుకోండి, బెస్ట్ ఇది, సరేనా? లేదా మీకు ఓపిక ఉంటే అన్నిటిని గుణకారం చేసుకుని కూడా చేయొచ్చు. 2 రెంట్లు 4 రెంట్లు 8 రెంట్లు 16, 16 ఇంటూ 9, 9 ఆల్రా 54, 9 ఎక్కం 9, 144 యూనిట్లను తీసుకోవాలి. ఇది 144, ఇదేమో 72, ఇదేమో 36 అవుతుంది, ఇంటూ 9/2 కాబట్టి 2 ఇంటూ 18 ఇంటూ 9 అంటాం. 81 ఇంటూ 2 162 అవుతుంది. 162 ఇది డబుల్ అవుతుంది, 162 162 32 324 అవుతుంది. ఓకే, కాబట్టి సేమ్ వస్తుంది కానీ లెందీగా అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇస్, కానీ ఇది ఒక మంచి ప్రాబ్లం. ఇది ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చనే. ఓకే, మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఎగ్జామ్లో రావడానికి కూడా అవకాశం ఉంటుంది, సరేనా? నెక్స్ట్ 12వ క్వశ్చన్. 7 విద్యార్థులు PQRSTU మరియు వీలు ఒక పరీక్షను వ్రాశారు. 2 విద్యార్థులకు ఒకే విధమైన మార్కులు రావు, అంటే అన్ఈక్వల్గా ఉంటాయి. వి అనువాడు పి కంటే ఎక్కువ మార్కులను పొందాడు. ఇది కాంప్లికేటెడ్ క్వశ్చన్ చూడండి. వి అనువాడు పి కంటే ఎక్కువ మార్కులను పొందాడు. పి ఎల్లప్పుడూ క్యూ కంటే ఎక్కువ మార్కులను పొందుతాడు. ప్రతిసారి ఆర్ అత్యధిక మార్కులను పొందిన టీ తక్కువ మార్కులను పొందుతాడు. లేదా ప్రత్యామ్నాయంగా ఎస్ అధిక స్కోరును పొందిన యు లేదా క్యూ తక్కువ స్కోరును పొందుతారు. ఓకే, సో ఇదైపోయినాక దీనిపైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకవేళ ఎస్ యొక్క ర్యాంకు 6 మరియు క్యూ యొక్క ర్యాంకు 5 అయినా క్రింది వానిలో సత్యమేది? అదే క్వశ్చన్ని ఇది కంటిన్యూ చేస్తుంది. దీన్ని మనం ప్లాన్ చేద్దాం. 7 విద్యార్థులు PQRST మరియు వీలు ఒక పరీక్షను వ్రాశారు. 2 విద్యార్థులు ఒకే విధమైన మార్కులు రావు. వి అనువాడు పి కంటే ఎక్కువ మార్కులను పొందుతాడు. 2 కేసెస్ ఉంటాయి. వి అనేవాడు పి కంటే ఎక్కువ మార్కులను పొందుతాడు. ఇతడు పి అవుతే వి అనేవాడు పి కన్నా ఎక్కువ మార్కులను పొందుతాడు. పి ఎల్లప్పుడూ క్యూ కంటే ఎక్కువ మార్కులను పొందుతాడు. ఓకేనా, ఇది కూడా క్లియర్. ఇదేమో వి, ఇదేమో పి. పి అనువాడు ఎప్పుడు కూడా క్యూ కన్నా ఎక్కువ మార్కులను పొందుతాడు. ఫైన్. ప్రతిసారి ఆర్ అత్యధిక మార్కులను పొందిన టీ తక్కువ మార్కులను పొందుతాడు. మొత్తం 7 ఉన్నారు. ప్రతిసారి ఫస్ట్ కేస్ ఇది. ఆర్ అనేవాడు అత్యధిక మార్కులను పొందితే, ఆర్ అనేవాడు మ్యాక్సిమం మార్క్స్ను పొందితే టీ తక్కువ మార్కులను పొందుతాడు. ఇది ఒక కేస్. లేదా ప్రత్యామ్నాయంగా
ఎస్ అధిక స్కోర్లను పొందిన యు లేదా క్యూ తక్కువ స్కోరును పొందుతారు. ఎస్ అనేవాడు సెకండ్ కేస్, ఎస్ అనేవాడు అత్యధిక స్కోరును పొందినట్లయితే అప్పుడు యు లేదా క్యూలు తక్కువ స్కోరును పొందుతారు. ఈ కేస్ రెండు వచ్చాయి. ఓకేనా? ఇప్పుడు ముందుకెళ్దాం. ఏమన్నాడు? ఒకవేళ ఎస్ యొక్క ర్యాంకు 6 మరియు క్యూ యొక్క ర్యాంకు 5 అయినా క్రింది వానిలో ఏది సత్యం అన్నాడు. ఆ రెండు పటాలను నేను ఇక్కడికి డౌన్లోడ్ చేస్తాను. ఎట్లా? ఇదేమో వి, అక్కడ చూడండి ఫస్ట్ది RVPQT. ఓకే, RVPQ అండ్ ద T. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ ఏముంది? SVPQ, SVPQU అయిపోయింది. ఇది సెకండ్. ఇప్పుడు ఈ రెండిట్లలో మనం ప్లాన్ చేద్దాం. ఒకవేళ ఎస్ యొక్క ర్యాంకు 6, ఎస్ యొక్క ర్యాంకు 6, 1 2 3 4 5. ఓకే, ఎస్ యొక్క ర్యాంకు 6 కావాలి ర్యాంకు. ఈ టీ అయితే డెఫినెట్గా అందరికంటే తక్కువ 7వ ర్యాంకు. అంటే ఈ మధ్యలో ఎస్ వస్తుంది అని అర్థం. ఈ మధ్యలో ఎస్ వస్తుంది అని అర్థం. ఇక్కడ ఎస్ ఉంటారు. ఎస్ యొక్క ర్యాంకు 6 మరియు క్యూ యొక్క ర్యాంకు 5. ఓకే, ఇక్కడ ఎస్ యొక్క ర్యాంకు ఇది 6, ఇది 7వ ర్యాంకు. ఎస్ యొక్క ర్యాంకు 6, క్యూ యొక్క ర్యాంకు 5 అయితే 5. వెరీ నైస్. అయినా క్రింది వానిలో ఏది సత్యం? ఇదేమో 7 వచ్చింది, ఇదేమో 6 వచ్చింది, ఇదేమో 5 వచ్చింది. ఇదేమో ఫస్ట్ ర్యాంక్. 1 2 3 4 5 6 ఒక్కరు మిస్ అయ్యారు. 7 కావాలి. కాబట్టి ఏది క్రింది వాటిలో ఏది సత్యం అవుతుందో చూద్దాం. మళ్ళీ దీంట్లో కూడా రావాలి. ఒకవేళ ఎస్ యొక్క ర్యాంకు 6 మరియు క్యూ యొక్క ర్యాంకు 5 అయినా క్రింది వానిలో ఏది సత్యం? ఎస్ యొక్క ర్యాంకు 6, ఇది అయితే 6 ఎట్టి పరిస్థితులలో కాకపోవచ్చు. అవునా? కాబట్టి సెకండ్ కేసుని మనం పక్కకు పెట్టేస్తాం. రైట్. అలాగే క్యూ యొక్క ర్యాంకు 5, క్యూ యొక్క ర్యాంక్ 5 కాదు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది తీసుకుంటాం, ఖచ్చితంగా ఇదే తీసుకుంటాం. ఇప్పుడు మనం ప్లాన్ చేస్తాం. ఎవరు 5 6 7 అయితే డన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏదైతే మిస్ అయ్యిందో అది ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు. మనం డెఫినెట్గా ఏది ఉంది అనేది చెక్ చేద్దాం. వి యొక్క ర్యాంకు 1 లేదా 4. ఇక్కడ చూడండి ఎన్ని ఆన్సర్స్ వస్తాయి చూడండి. క్వశ్చన్ చాలా కాంప్లికేటెడ్. ఇక్కడ ఎవరు మిస్ అయ్యారు అనేది మనం చెక్ చేసుకుందాం. ఎవరెవరున్నారు? 7. PQRSTUVలు, PQRSTUVలు, PQR ఎస్ రాలేదు. అవునా? ఎస్ కూడా వచ్చేసాడు. PQRSTU రాలేదు. కాబట్టి ఒకవేళ యు ఇక్కడ ఉండొచ్చు, యు ఇక్కడ ఈ మధ్యలో ఉండొచ్చు, యు ఈ మధ్యలో ఉండొచ్చు. ఒకవేళ ఇలా ఉంటే ఇప్పుడు చూడండి 1 ఇది. ఆ తర్వాత కేసెస్ ఎన్ని బోలెడన్ని కేసెస్ వస్తాయి. నేను ఆ కేసెస్ అన్నీ రాస్తానండి. ఆ క్లారిటీగా మనకు తెలియాలి. మనకు ఆ క్లారిటీ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేం. ఓకేనా? సో దట్ వి డూ క్లారిటీగా మనం ప్లాన్ చేద్దాం. ఒకవేళ నేను యూను ఇక్కడ పడేసాను అనుకోండి. యూని ఇక్కడ పడేస్తే ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది, యూ 4 అవుతుంది. ఓకేనా? 1 and 4. వి యొక్క ర్యాంకు 1 లేదా 4 అవుతుంది అన్నాడు. వి యొక్క ర్యాంకు ఎట్టి పరిస్థితులలో 1 కాదు. ఆర్ యొక్క ర్యాంకు 2 లేదా ఆ తర్వాత ఆర్ యొక్క ర్యాంకు 2 లేదా 3 అన్నాడు. ఆర్ డెఫినెట్గా ఫస్ట్ కేసే కాబట్టి ఇది కూడా తప్పే. పి యొక్క ర్యాంకు 2 లేదా 5 అంటున్నాడు. పి యొక్క ర్యాంకు సెకండ్ ఎట్టి పరిస్థితులలో కాదు. ఎందుకంటే పి కంటే ముందు ఆర్ ఉన్నారు, ఆర్ కంటే ముందు పి కంటే ముందు వి ఉన్నారు, వి కంటే ముందు ఆర్ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇది కాదు.
యు యొక్క ర్యాంకు 3 లేదా 4 కావడానికి అవకాశం ఉందా? యు యొక్క ర్యాంక్ ఇక్కడ 3 రావచ్చు, ఇక్కడ 4 రావచ్చు, ఇది ఒకటే కేసు ఉంది. ఆ తర్వాత టీ యొక్క ర్యాంకు 4 లేదా 5. టీ యొక్క ర్యాంకు డెఫినెట్గా 7 కాబట్టి దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ద ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ వన్. యు యొక్క ర్యాంకు 3 లేదా 4. యు ఇక్కడ ఉంటే ఏ ప్లేస్లో ఉన్నట్టు 1, 2, 3, 4th ర్యాంకును ఉంటుంది. లేదనుకోండి యు ఒకవేళ ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు 1, 2, 3 ర్యాంక్ ఉంటుంది. కాబట్టి యు 3 లేదా 4లలో ఏదో ఒకటిని మాత్రమే ఇది పాటించడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ కేసు వర్తించదు. ఎందుకు అంటే ఒకవేళ ఎస్ యొక్క ర్యాంక్ 6 అన్నాడు, ఎస్ ర్యాంక్ 6 అన్నాడు కాబట్టి ఇక్కడ 6 ఎట్టి పరిస్థితులలో రాదు. క్యూ యొక్క ర్యాంక్ 5 అన్నాడు, క్యూ అందరికంటే తక్కువ అన్నాడు, 5 రాదు. క్యూ యొక్క ర్యాంక్ 7 రావాలి. కాబట్టి ఈ కేసు ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి ఈ కేసు ఎగ్జిస్ట్ అవుతుంది. అందులో గాను మనం తీసుకున్నాం. సరేనా? సో ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్ 14. ABCDE మరియు ఎఫ్లు విద్యార్థులు ఉన్నారు. బి మరియు సిలు ఎఫ్ కన్నా, ఇక చిన్న ఎర్రర్ ఉంది, ఎఫ్ కన్నా పొట్టి కానీ ఏ కన్నా బరువైన వారు. ఇక్కడ పొట్టి అనేది ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్ అంటాం. అలాగే బరువు అనేది ఒక సబ్జెక్ట్. కాబట్టి మనకు 2 పటాలు వస్తాయి. ఒకటి పొట్టి పొడగ, ఒకటేమో బరువు. ఇదేమో బరువు అనుకుందాం, బరువుకు సంబంధించింది. ఇదేమో ఎత్తుకు సంబంధించింది. మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. బి మరియు సిలు ఎఫ్ కన్నా పొట్టి. బి మరియు సిలు ఇద్దరు కూడా ఎవరి కన్నా పొట్టి? ఎఫ్ కన్నా పొట్టి. ఎవరెవరు? బి మరియు సిలు ఇద్దరు ఎఫ్ కన్నా పొట్టి. అలా రాసేసాను నేను. బీసీలు అటు ఇటు ఎటన్ ఉండొచ్చు, సరేనా? అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఏ కన్నా బరువైన వాడు ఎవరు? బి మరియు సిలు ఎఫ్ కన్నా పొట్టి కానీ ఏ కన్నా బరువైనవి. ఎవరెవరు? బీసీలు ఏ కన్నా బరువైనవి. బీసీలు ఏ కన్నా బరువైనవి. వెరీ గుడ్, అయిపోయింది. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ కంప్లీటెడ్. డి అనువాడు బి కన్నా బరువు. డి అనేవాడు బి కన్నా బరువు మరియు సి కన్నా పొడవరి. డి అనేవాడు బి కన్నా బరువు. ఓకే, ఇక్కడ బీసీ, ఇక్కడ సిబీలు ఇద్దరు. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ అయిపోయింది. డి అనేవాడు బి కన్నా, నేను ఇటు రాసేసాను. సో దట్ ఐ హ్యావ్ రిటర్న్. డి అనేవాడు బి కన్నా మరియు సి కన్నా పొడగరి. డి అనేవాడు సి కన్నా పొడగరి. డి అనేవాడు సి కన్నా పొడగరి అంటే డి అనేవాడు ఇక్కడ రావచ్చు, లేదా డి అనేవాడు ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకు? సో క్లారిటీ లేదు. ఇది అయిపోయింది. తర్వాత ఈ అనువాడు డి కన్నా పొట్టి. ఈ అనేవాడు డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడగరి. ఎవరు? ఈ అనేవాడు డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడగరి. ఈ అనేవాడు ఇక్కడ రాసేస్తున్నాను నేను. ఈ అనేవాడు ఎఫ్ కన్నా పొడగరి కానీ డి కన్నా పొట్టి అన్నప్పుడు డి ఇక్కడ రాడు. కావున మనము దీన్ని తొలగించేసేయాలి. తొలగించేస్తున్నాం. ఎఫ్ అయిపోయింది. ఓకే, రైట్. ఈ అనువాడు డి కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడగరి. ఈ పాయింట్ అయిపోయింది. ఎఫ్ అనువాడు డి కన్నా బరువైన వాడు. ఎఫ్ అనేవాడు ఎవరికన్నా బరువైన వాడు? డి కన్నా బరువైన వాడు. వెరీ గుడ్. ఓకేనా? ఏ అనువాడు ఈ కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడగరి. ఏ అనువాడు ఈ కన్నా పొట్టి. ఏ అనేవాడు ఈ కన్నా పొట్టి మరియు ఎఫ్ కన్నా పొడగరి. ఎఫ్ కన్నా పొడగరి ఎవరు? ఏ. కాబట్టి ఈ మధ్యలో వచ్చేది ఎవరు వస్తారు? క్యాపిటల్ ఏ. ఓకేనా? ఏ అనువాడు ఈ కన్నా పొట్టి, అవును, కానీ ఎఫ్ కన్నా పొడగరి. అందరు వచ్చేసారు. వెరీ గుడ్. ఇక్కడ కూడా అందరు వచ్చేసారు. ఏ వచ్చాడు, బి వచ్చాడు, సి వచ్చాడు, డి వచ్చాడు, ఎఫ్ వచ్చాడు. ఈ ప్రస్తావన లేదు ఇందులో. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ అడిగాడా చూద్దాం. లేదు, అడగలేదు. కాబట్టి మనం ఏం చేద్దాము, ఇక్కడ ఈ ప్రస్తావన లేదు. ఓకేనా? కాబట్టి మనము దీన్ని ఇట్లాగే రాసుకుంటాం. ఇదేమో ఇలా రాస్తాం. ఇందులో ఒకవేళ ఒక క్వశ్చన్ తీసుకుంటే అందరిలోకి పొడగరి. అందరిలోకి పొడగరి ఎవరు? అందరిలోకి పొడగరి ఎవరు అంటే ఏం చెప్పొచ్చు మనము? క్యాపిటల్ డి అని చెప్పొచ్చు. ఓకేనా? అట్లాగే బరువులలో అందరికన్నా తక్కువ బరువైన వాడు ఒకవేళ ఉంటే ఏ ఉండొచ్చు? ఈ యొక్క ప్రస్తావన లేదు కాబట్టి అది చెప్పలేం, ఇది చెప్పలేం. కానీ ఒక క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. క్రింది వానిలో ఏది సత్యము అంటాం.
క్రింది వానిలో ఏది సత్యము అంటాం. క్రింది వానిలో ఏది సత్యము? ఎఫ్ అందరికంటే పొడగరియా కాదా లేదా బరువైన వాడా కాదా అంటే క్రింది వానిలో ఏది సత్యం అంటే ఎఫ్ అనువాడు బి కన్నా బరువైన వాడు. ఇంతవరకు మనం చెప్పుకోవచ్చు, ఇంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేము. సరేనా? దేంట్లో బరువు గురించి, ఎందుకు బరువు గురించి మనం ఎక్కువ చెప్పలేమంటే ఈ ప్రస్తావన లేదు. ఈ ప్రస్తావన లేనందుకు ఏం చెప్పలేము. లేదా అందరికంటే కనిష్ట బరువు ఏ అని కూడా చెప్పలేదు కాబట్టి దాన్ని కూడా మనం రాయలేం. అందరికంటే ఎక్కువ బరువు ఎఫ్ అని చెప్పలేదు కాబట్టి అది కూడా రాయలేం. సరేనా? సో ఈ అరేంజ్మెంట్ ఉంది, ఈ యొక్క క్లారిటీ లేదు. అడిగినటువంటి క్వశ్చన్ ఏదన్నా ఉంటే ఏది అడగడానికి అవకాశం ఉంటుంది? అందరిలోకి ఎవరు పొడగరి అంటే క్యాపిటల్ డి రాసుకోవచ్చు. సరేనా? సో పటం ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ అడిగినా మనం రాయగలగాలి. క్లారిటీ ఉంటేనే రాస్తాం, లేకపోతే ఏం రాస్తాం? కెనాట్ బి డిటర్మైన్ చెప్పలేమని అంటాం. ఆప్షన్స్ క్లియర్గా ఉంటాయి, మనం వరీ కావాల్సిన అవసరం ఉండదు. 15వ క్వశ్చన్ చూడండి. ఇది 6 మిత్రులు PQRST మరియు యూలు ఒక క్లబ్లో వేరువేరు ఆటలు అయిన ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ ఆడుతున్నారు. టీ అనువాడు పి కన్నా పొడగరి. నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. టీ అనేవాడు పి కన్నా పొడగరి. ఎస్ అనువాడు టెన్నిస్ ఆడుతాడు. పర్ఫెక్ట్. అందరికన్నా పొడగరి బాస్కెట్బాల్ ఆడుతాడు. అందరికన్నా పొడగరి వీడు ఏం ఆడతాడు? బాస్కెట్బాల్ ఆడతాడు. బీబీ అంటే బాస్కెట్బాల్. ఓకేనా? అందరికన్నా పొట్టి వాలీబాల్ ఆడతాడు. అందరికన్నా పొట్టోడు, ఇక వీడిని మించినోడు ఎవడు ఉండడు, పొట్టి. అవునా? కాబట్టి వీడు ఏం ఆడుతున్నాడు? వాలీబాల్ ఆడుతున్నాడు. వెరీ గుడ్. క్యూ మరియు ఎస్లు వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఆడరు. వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఆడరు అంటే క్యూ మరియు ఎస్లు ఎట్టి పరిస్థితులలో పొడుగరి కాదు, పొట్టోడు కాడు అని అర్థం. ఆర్ అని వాడు వాలీబాల్ ఆడతాడు. ఓకే, ఆర్కి వాలీబాల్ అంట కట్టేద్దాం. వీడు ఆర్ వాలీబాల్ ఆడతాడు. సో ఆర్ అనే అక్షరం అయిపోయింది. ఇప్పుడు టీ అనువాడు, ఇది అయిపోయింది. టీ అనువాడు క్యూ మరియు పీల మధ్య ఉంటాడు. క్యూ అనువాడు ఫుట్బాల్ ఆడుతాడు. క్యూ అనేవాడు టీ అనువాడు క్యూ మరియు పీల మధ్య ఉంటాడు. టీ అనువాడు పీ కన్నా పొడగరి. టీ అనేవాడు పీ కన్నా పొడగరి. టీ అనేవాడు వీడు ఎవరికన్నా పొడగరి? పీ కన్నా పొడగరి. వెరీ గుడ్. ఇక్కడ క్వశ్చన్ ఉంది. టీ అనువాడు క్యూ మరియు పీల మధ్య ఉంటాడు. క్యూ మరియు పీల మధ్య ఉంటాడు కాబట్టి ఇతడు క్యూ ఉండడానికి అవకాశం. వెరీ నైస్. ఇది అయిపోయింది. ఎంతమంది? 6. 1 2 3 4 5 వచ్చారు. ఓకే. మరియు క్యూ ఫుట్బాల్ ఆడతాడు. క్యూ అనేవాడు ఏ ఆట ఆడుతున్నాడు? ఫుట్బాల్ ఆడుతున్నాడు. వెరీ గుడ్. ఇది అయిపోయింది. టీ అనువాడు పీ కన్నా పొడగరి. ఎస్ అనువాడు టెన్నిస్ ఆడుతాడు. ఎస్ అనేవాడు టెన్నిస్ ఆడతాడు. వీడు ఎక్కడ వస్తాడు అనేది ఎవరికి తెలియదు. ఎస్ ఏ మధ్యలోనన్నా రావచ్చు, ఆ మధ్యలో ఎక్కడైనా రావచ్చు. అందరికన్నా పొడగరి బాస్కెట్బాల్ ఆడుతాడు. ఎస్ను వదిలేద్దాం, అందరికన్నా పొడగరి. ఓకే, ఎస్ ఎక్కడైనా రావచ్చు. ఎస్ మాత్రం ఏం ఆడతారు? టెన్నిస్ ఆడతారు. వెరీ నైస్. ఓకే, ఇప్పుడు అందరు వచ్చారు, ఒక్కడు మిస్ అయ్యాడు చూసుకోండి. పి ఉన్నాడు. ఓకే, క్యూ వచ్చాడు, అలాగే ఆర్ వచ్చాడు, అలాగే ఎస్ వచ్చాడు, టీ వచ్చాడు, యూ రాలేదు కాబట్టి ఈ ప్లేస్ యూది. అందరికన్నా పొడగరి యూ బాస్కెట్బాల్ ఆడుతాడు. క్యూ ఫుట్బాల్ ఆడుతాడు. ఓకేనా? ఎస్ టెన్నిస్ ఆడుతారు. ఇప్పుడు టీపీలు. టీ అనువాడు పీ కన్నా పొడగరి. ఎస్ అనువాడు టెన్నిస్ ఆడుతాడు. అందరికన్నా పొడగరి బాస్కెట్బాల్ ఆడుతాడు. అందరికన్నా పొట్టి వాలీబాల్ ఆడుతాడు. క్యూ మరియు ఎస్లు వాలీబాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఆడరు. అంటే వాళ్ళు పొట్టోళ్ళు గారు, పొడుగోళ్ళు గారు అని అర్థం. ఆర్ అనువాడు వాలీబాల్ ఆడుతాడు. ఆర్ అనే వ్యక్తి వాలీబాల్ ఆడతాడు. రాశేషం. టీ అనువాడు క్యూ మరియు పీల మధ్య ఉంటాడు. క్యూ ఫుట్బాల్ ఆడుతాడు. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా చూద్దాం. లేవు. ఓకేనా? కాబట్టి ఇదే మనకున్నటువంటి అంశం. ఇక మిగిలిపోయింది ఎవరు? ఎస్ గురించి ఇక్కడ రాశాం. ఎస్ టెన్నిస్ ఆడతారు. ఇక్కడ చూడండి, బాస్కెట్బాల్ ఫుట్బాల్ అయిపోయింది, బాస్కెట్బాల్ అయిపోయింది, అలాగే నెక్స్ట్ ఏమైపోయింది? వాలీబాల్ అయిపోయింది. ఆ తర్వాత టెన్నిస్ కూడా ఎస్కి ఇచ్చేసాం. మిగిలింది క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్. క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ వీళ్ళిద్దరికి పంచాలి.
ఒకవేళ టీ అనేవాడు క్రికెట్ ఆడితే వీడు బ్యాడ్మింటన్ ఆడుతాడు, లేదు వీడు బ్యాడ్మింటన్ ఆడితే వీడు క్రికెట్ ఆడుతాడు. డన్, అయిపోయింది, అన్ని పాయింట్స్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ మనమే ఫ్రేమ్ చేసుకుందాం. ఎవరు? అందరి క్వశ్చన్ ఏంటి? అందరికన్నా పొడగరి ఎవరు? అందరికన్నా పొడగరి ఎవరు? అందరికన్నా పొడగరి ఎవరు? అందరికన్నా పొడగరి ఎవరు? క్యాపిటల్ యు. ఓకేనా, రైట్. అలాగే అందరికన్నా పొట్టెవరు? క్యాపిటల్ ఆర్. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ABCDEలు మిత్రులు. అవును. బి అనువాడు ఏ కన్నా పొడగరి. ఓకే, బి అనేవాడు ఈ కన్నా పెద్ద కానీ సి కన్నా పొట్టి. సి అనువాడు ఏ కన్నా చిన్న కానీ డి మరియు ఈల కన్నా పొడగరి. బి అనువాడు డి కన్నా పొడగరి కానీ ఈ కన్నా చిన్న. డి అనువాడు ఏ కన్నా పెద్ద కానీ అందరికన్నా పొట్టి. మళ్ళీ ఇక్కడ రెండు సందర్భాలు వచ్చాయి. ఒకటేమో వయస్సుకు సంబంధించి, మరొకటేమో ఎత్తుకు సంబంధించి. రెండు ఉన్నాయి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎంత వస్తే అంత రాయాలి. బి అనువాడు ఈ కన్నా పెద్ద కానీ సి కన్నా పొట్టి. ఈ అనేవాడు బి అనువాడు ఈ కన్నా పెద్ద అంటే వయస్సులో పెద్ద. బి అనేవాడు ఈ కన్నా వయస్సులో పెద్ద కానీ సి కన్నా పొట్టి. బి అనేవాడు సి కన్నా పొట్టి అంటే బి ఇక్కడ అవుతాయి, సి ఇక్కడ, సి కన్నా పొట్టి. వెరీ నైస్. అలాగే సి అనువాడు ఏ కన్నా చిన్న కానీ డి మరియు ఈల కన్నా పొడగరి. ఇక్కడ డి లేదు, ఈ లేదు, ఆ పాయింట్ని పక్కకు పెట్టేద్దాం. ఏ అనువాడు డి కన్నా పొడగరి. ఏ అనువాడు డి కన్నా పొడగరి కానీ ఈ కన్నా చిన్న. ఎవరు? ఏ అనేవాడు ఈ కన్నా చిన్న కానీ ఎవరికన్నా పొడగరి? డి కన్నా పొడగరి. ఏ అనువాడు డి అనువాడు ఏ కన్నా పెద్ద కానీ అందరికన్నా పొట్టి. ఎవరు? డి అనువాడు ఏ కన్నా పెద్ద. డి అనువాడు ఏ కన్నా పెద్ద అంటే ఇక్కడ రావచ్చు, ఇది 50-50. డి అనువాడు ఏ కన్నా పెద్ద 50-50 ఓకే, కానీ అందరికన్నా పొట్టి. అందరికన్నా పొట్టోడు ఎవడు? డి. వెరీ గుడ్. ఓకే, ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. బి అనువాడు ఈ కన్నా పెద్ద. బి అనువాడు ఈ కన్నా పెద్ద కానీ సి కన్నా పొట్టి. సి కన్నా పొట్టి, అవును. సి అనువాడు ఏ కన్నా చిన్న. ఇది ఒక పాయింట్ రాలే. సి అనువాడు ఏ కన్నా చిన్న. సి అనువాడు ఎవరికన్నా చిన్న? ఏ కన్నా చిన్న కానీ డి మరియు ఈల కన్నా పొడగరి. డి మరియు ఈల కన్నా పొడగరి. ఎవరు? ఎవరు? డి. ఏ. సి అనువాడు. సి అనువాడు ఏ కన్నా చిన్న. డి మరియు ఈల కన్నా పొడగరి. డి ఇక్కడ ఉంటే ఈ ఇక్కడెక్కడ ఉండొచ్చు, ఈ ఇక్కడ ఉండొచ్చు, లేదా ఈ ఇక్కడ ఉండొచ్చు. ఓకేనా, రైట్. ఏ అనువాడు డి కన్నా పొడగరి కానీ ఈ కన్నా చిన్న. ఏ అనువాడు డి కన్నా పొడగరి. 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 ఏ అనేవాడు డి కన్నా పొడగరి. ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఒక దగ్గర రావచ్చు. ఓకేనా, రైట్. ఇదైపోయింది. డి అనువాడు ఏ కన్నా పెద్ద కానీ అందరికన్నా పొట్టి. అందరిలోకి పెద్ద ఎవరు? అందరిలోకి పెద్ద అడుగుతున్నారు, వయసులో పెద్ద అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 వచ్చినారా మిత్రులు? చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేయండి. ఏ వచ్చాడు, బి వచ్చాడు, సి వచ్చాడు, డి వచ్చాడు, ఈ వచ్చాడు. ABCDEలు. ఇక్కడ డి గురించి ప్రస్తావన. డి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. డి అనువాడు ఏ కన్నా పెద్ద కానీ అందరికన్నా పొట్టాయి. డి అనేవాడు ఏ కన్నా పెద్ద అన్నాడు. డి ఇక్కడ రావచ్చు, డి ఇక్కడ రావచ్చు, డి ఇక్కడ రావచ్చు. వయసులో పెద్ద అన్నాడు కానీ అందరికన్నా పొట్టి అక్కడ పడేయండి. ఓకే, కానీ అందరిలోకి పెద్ద ఎవరు? డి ఉండొచ్చు లేదా బి ఉండొచ్చు. డి ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. డి ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. డి ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. డి ప్రస్తుత పరిస్థితి అంటే డి అనువాడు ఏ కన్నా పెద్ద అన్నాడు. డి అనేటోడు ఇక్కడున్న ఏ కన్నా పెద్దనే. డినే అనేవాడు ఇక్కడున్న ఏ కన్నా పెద్దనే. డి అనేవాడు ఇక్కడున్న ఏ కన్నా పెద్దనే. కాబట్టి అందరిలోకి పెద్ద ఎవరు అంటే ఏం చెప్పొచ్చు? ఇక్కడ చెప్పలేము. కెనాట్ బి డిటర్మైన్. ఓకే, క్లారిటీ లేదు. అది క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేయలేము. సో
ఈ క్వశ్చన్ గతంలో అడిగిన క్వశ్చన్ ఇది, అందుకే నేను తీసుకొని చెప్తున్నాను, చెప్పలేమనే ఆన్సర్ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ మోడల్లోకి మనం వెళ్దాం. తర్వాత కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ దట్ వి డూ, ఆ క్లారిటీ వచ్చేస్తుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ బిల్డప్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా. సో దీని తర్వాత మనము ఒక వరుసలో కూర్చొని